సీజన్ ఎండింగ్ స్టేజ్ కి వచ్చింది. టీమ్స్ అన్ని కూడా ప్రెజర్ లో స్లో అయిపోతాయి అనుకున్నాం, కానీ పంజాబ్ కింగ్స్ మాత్రం ఆపోజిట్ చేసేసింది. ఎల్ఎస్జి హోమ్ గ్రౌండ్ లక్నో క్రౌడ్ ఆల్మోస్ట్ 200 టార్గెట్ ముందుంది. అన్ని ఎల్ఎస్జి సైడ్ లోనే ఉన్నాయి. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ ఫ్యూ ఓవర్స్ లోనే పంజాబ్ బౌలర్స్ కి జోస్ ఇంగ్లీష్ డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశాడు. బౌండరీ మళ్ళీ బౌండరీ. దీంతో పీబీకేఎస్ బౌలర్స్ లైన్ లెంగ్త్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఎస్పెషల్లీ హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో వచ్చిన ప్రెషర్ ఎల్ఎస్జి ఫుల్ గా యూజ్ చేసుకుంది. హర్షన్ కుల్కర్ ని ఎర్లీ వికెట్ పైన జాస్ ఇంగ్లీష్ మాత్రం ఫియర్ లేకుండా బ్యాటింగ్ చేశాడు. మరోవైపు నికోలస్ పూరన్ క్రీజ్ లోకి వచ్చినప్పుడు క్రౌడ్ ఎక్స్పెక్టేషన్స్ పీక్ లోకి పోయాయి. పూరన్ నుండి ఈ రోజు మ్యాడ్నెస్ ఇన్నింగ్స్ పక్కా అని అందరూ అనుకున్నారు, కానీ అక్కడే బిగ్ ట్విస్ట్ వచ్చింది. మార్కో జాన్సన్ బౌలింగ్ కి వచ్చి డైరెక్ట్ గా పూరన్ వికెట్ తీసేశాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అక్కడి నుంచి ఆయుష్ బరోని ఎంట్రీ ఇచ్చాడు. అండ్ ఆనెస్ట్లీ ఆ పేజ్ లోనే మ్యాచ్ మొమెంటం డేంజరస్ గా మారింది. బరోని బ్యాటింగ్ అంటే ఫియర్లెస్ గా ఉంది. ఈ రోజు జస్ట్ 18 బాల్స్ లోనే 43 రన్స్. ప్రతి షాట్ లోనూ ప్యూర్ కాన్ఫిడెన్స్ కనిపించింది. చహల్ బౌలింగ్ కి ముందు కూడా అటాక్ చేయడం పీబీకేఎస్ ఫ్యాన్స్ కి మరింత టెన్షన్ ని గురి చేసింది. ఒక సైడ్ జాస్ ఇంగ్లీష్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడుతుంటే మరో సైడ్ బరోని అగ్రెసివ్ అటాక్ చేశాడు. సడన్లీ స్కోర్ 200+ కి వెళ్లిపోతుంది అని అనిపించింది. కానీ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి అనేది పంజాబ్ బౌలర్స్ అక్కడే చూపించారు. యుజ్వేంద్ర చహల్ మ్యాజిక్ స్పెల్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ బరోని వికెట్ తీశాడు, తర్వాత రిషబ్ పంత్ వికెట్ తీశాడు. ఇక పంత్ ఇన్నింగ్స్ చూస్తే కెప్టెన్ ప్రెజర్ క్లియర్ గా కనిపించింది. నార్మల్లీ పంత్ అగ్రెసివ్ గా ఆడతాడు, కానీ ఈ మ్యాచ్ లో టైమింగ్ కూడా స్ట్రగుల్ అయ్యింది. 26 రన్స్ చేసిన ఇంపాక్ట్ మాత్రం క్రియేట్ చేయలేకపోయాడు. జాస్ ఇంగ్లీష్ మాత్రం లాస్ట్ వరకు ఫైట్ ఇచ్చాడు. 44 బాల్స్ లో 72 రన్స్. యాక్చువల్లీ ఎల్ఎస్జి ఇన్నింగ్స్ ని సేవ్ చేసింది ఆ ఇన్నింగ్సే. ఇక మరోవైపు అబ్దుల్ సమద్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాక ఎల్ఎస్జి ఫైనల్ గా 196 స్కోర్ చేసింది. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఏకనా పిచ్ మీద 196 అన్న ఈజీ టార్గెట్ కాదు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బాల్స్ లోనే ప్రియాన్ సారే వికెట్ కోల్పోయాడు. హోమర్ సమీ ఫస్ట్ ఓవర్ లోనే ఎల్ఎస్జికి బ్రేక్ త్రో అందించాడు. లక్నో ఫ్యాన్స్ సడన్ గా లౌడ్ అయిపోయారు. మూమెంటం కంప్లీట్ గా ఎల్ఎస్జి సైడ్ కి వెళ్లిపోయింది. బట్ అక్కడే మ్యాచ్ ని కంప్లీట్ గా మార్చేసిన పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. అదే ప్రభు సిమ్రన్ సింగ్ అండ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మధ్య. ప్రభు సిమ్రన్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడాలి అంటే అది ప్యూర్ ఫియర్లెస్ క్రికెట్. పవర్ ప్లే లోనే బౌలర్స్ మీద డామినేషన్ స్టార్ట్ చేశాడు. ఫుల్ షాట్స్, ఇన్సైడ్ అవుట్ షాట్, టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఎల్ఎస్జి బౌలర్స్ లైన్ ఎక్కడ వేసినా ఆన్సర్ రెడీగా ఉంది. కూపర్ కాన్లీ క్విక్ కామియో ఇచ్చినప్పటికీ ఆ తర్వాతనే అసలైన సినిమా స్టార్ట్ అయింది. క్రీజ్ లో శ్రేయస్ అయ్యర్ సెటిల్ అయ్యాక మ్యాచ్ కంప్లీట్ గా వన్ సైడెడ్ అయిపోయింది. కెప్టెన్సీ ప్రెజరా, ప్లే ఆఫ్ ప్రెజరా, లేక అవే గ్రౌండ్ ప్రెజరా, ఇవి ఏమి కనిపించలేదు. శ్రేయస్ అయ్యర్ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆల్రెడీ మ్యాచ్ ఫినిష్ చేసి వచ్చినట్టు కాన్ఫిడెన్స్ కనిపించింది. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ మీద కొట్టిన షాట్స్ అయితే ప్యూర్ డామినేషన్. దిగ్వేజ్ సింగ్ బౌలింగ్ లో వచ్చిన 6 స్టేడియం లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షాట్ లా అనిపించింది. ప్రభు సిమ్రన్ ఒక సైడ్ సపోర్ట్ చేస్తుంటే మరోవైపు శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. స్కోర్ బోర్డ్ ఫాస్ట్ గా మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. రిక్వైర్డ్ రన్ రేట్ కూడా తగ్గడం స్టార్ట్ అయింది. 14th ఓవర్ వరకు ఎల్ఎస్జికి స్టిల్ ఓపెన్ ఉండేది. బట్ ప్రభు సిమ్రన్ అవుట్ అయ్యాక ప్రెషర్ క్రియేట్ అవ్వాలి కదా. కాకపోతే శ్రేయస్ అయ్యర్ ఇంకాస్త డేంజరస్ గా మారిపోయాడు. 51 బాల్స్ లోనే సెంచరీ కంప్లీట్ చేశారు. 11 4s 5 6s ప్యూర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. ఇక పీబీకేఎస్ ఈ సీజన్ లో మరోసారి సీరియస్ కంటెండర్ అని ప్రూవ్ చేసుకుంది. ఇక సమీ వికెట్స్ తీసినప్పటికీ మిగతా బౌలింగ్ యూనిట్ కంప్లీట్ గా ప్రెషర్ హ్యాండిల్ చేయలేకపోయింది. ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్ లో ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయాయి. పీబీకేఎస్ టాప్ 4 ప్లేస్ ని సీల్ చేస్తుందా, లేక ఈ రోజు ఆర్ఆర్ సాకిస్తుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.